గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం మనం ఈరోజు ఏంటంటే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనే పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ, సేవింగ్ పాలసీ అండర్లోకి వస్తుంది. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. ఇది రిటైర్మెంట్ పాలసీ అనమాట. అంటే 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తే నెక్స్ట్ 30 ఇయర్స్ వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ చేయకపోతే 35 ఇయర్స్ ఇన్కమ్ వస్తుంది. ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ ఉంటుంది. పేమెంట్ టర్మ్, వెయిటింగ్ పీరియడ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఇది సేవింగ్ పాలసీ అండర్లోకి వస్తుంది కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్లు స్టడీ ఉండాల్సిన అవసరం లేదు. మినిమం ఏజ్ వచ్చేసి 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. మినిమం ప్రీమియం వచ్చేసి 24,000 ఇవ్వచ్చు. రైడర్స్ అన్ని ఇవ్వచ్చు. ఓకేనా. ఇది 2 lakhs ప్రీమియంది ఒకటి ఇలిస్ట్రేషన్ ఉంది. తర్వాత 1 lakh ప్రీమియంది ఒకటి ఇలిస్ట్రేషన్ ఉంది. ఈ రెండు పిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా. ఫస్ట్ ఈ 1 lakhది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ పిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొటేషన్ తీసి దీన్ని కంపారిజన్ చేస్తాను. ఓకేనా. దీంట్లో ఏంది, యాన్యువల్ ప్రీమియం 1 lakh పే చేస్తున్నాడు. ప్రీమియం పేమెంట్ ఆన్ 12 ఇయర్స్. టోటల్ ప్రీమియం పే 12 ఇయర్స్ 12 lakhs అవుతుంది. వెయిటింగ్ పీరియడ్ 13th ఇయర్ 14th ఇయర్ వెయిట్ చేయొచ్చు. యాన్యువల్ గ్యారంటీ ఇన్కమ్ 1,22,000 వస్తుంది. ఇన్కమ్ స్టార్టింగ్ 14th ఇయర్ వరకు వెయిటింగ్ పీరియడ్, అంటే 12 ఇయర్స్ పేమెంట్, 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. 15th ఇయర్ నుంచి నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్ అనేది వస్తుంది 1,22,000. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 36 lakhs to 66,000 వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. టోటల్ గ్యారెంటెడ్ మెచ్యూరిటీ 48,66,000 వస్తుంది. దీంట్లో ఏంటంటే 100% గ్యారంటీ ఉంటుంది. నో మార్కెట్ లింక్డ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఉంటుంది. ఐడియా ఫర్ రిటైర్మెంట్, రెగ్యులర్ ఇన్కమ్ గురించి పాలసీ అనేది గైడ్ చేస్తాం. ఆప్షనల్ రైడర్స్ అన్ని రైడర్స్ ఇవ్వచ్చు. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, టర్న్ బూస్టర్ ప్లస్ బీపీఆర్ రైడర్ ఇవ్వచ్చు. ఇంకా అడిషనల్ రైడర్స్ కూడా యాడ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా. ఇది కొటేషన్ తీస్తాను. ₹1,00,000 ప్రీమియం పెట్టి, వెయిటింగ్ పీరియడ్ పెట్టి కొటేషన్ తీస్తాను. ఇదేంటంటే 2 lakhs పర్ యానము, 12 ఇయర్స్ పేమెంట్, ఇన్కమ్ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఇది 30 ఇయర్స్ ఇన్కమే పెట్టారు. వెయిటింగ్ పీరియడ్ ఒకసారి చూద్దాము. నెక్స్ట్ 30 ఇయర్స్ నీకు 3 lakhs రూపీస్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. లాస్ట్కు మెచ్యూరిటీ వస్తుంది. పీపీటీ, ప్రీమియం పేమెంట్ టర్మ్, వెయిటింగ్ పీరియడ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఈ పాలసీ ఎస్పెషల్గా 45 పైన ఏజ్ ఉన్న వాళ్ళకు చెప్తే 100% జెన్యున్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, 1 lakhది 2 lakhది రెండు కొటేషన్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ అన్ని రైడర్స్ యాడ్ చేసి. ఓకేనా. మనకు నార్మల్గా అయితే ఇక్కడ సిద్ధి 2.1 టచ్ చేస్తాము. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఈ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సిద్ధి యాప్ ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా తెలియట్లేదు కొద్దిమందికి. ఇది ఇక్కడ అడ్వైజర్ కోడ్ ఇస్తారు. మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటే పాస్వర్డ్ ఇస్తారు, ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. మనకు హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. అడ్వైజర్స్కి ఈ హోమ్ పేజ్ పైన ఈ రెడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ఆల్ మోడల్స్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్విక్ కోడ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్గా ఎన్ని ఆప్షన్స్ అనేది మనకి ఎనబుల్ అవుతాయి. దీంట్లో మనకి సేవింగ్ సొల్యూషన్స్లో ఫస్ట్ పాలసీ అనమాట, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. ఈ పీఓఎస్ ఉన్నది కాదు, ఈ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ పైన క్లిక్ చేయండి. పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అంటారు. వాళ్ళకి అన్ని రకాల పాలసీలు అమ్మడానికి వీలుండదు. క్యూ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మొత్తం కీ ఫీచర్స్ అన్నమాట. పీపీటీ గాని, పీటీ గాని మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇంటర్నల్‌గా క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇన్కమ్ పీరియడ్ 20 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు పెట్టుకోవడానికి కూడా చాయిస్ ఉంటుంది. గెట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం, మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. వచ్చే అమౌంట్ మంత్లీ, యాన్యువల్లీ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. పీపీటీ, పీటీ సింగిల్, రెగ్యులర్ అండ్ లిమిటెడ్ పే ఆప్షన్స్ ఉంటాయి. మనకి జెయింట్ లైఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ అది మనం ఇవ్వమన్నమాట. రైడర్స్ ఇవ్వచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఈ పాలసీలో ఉండే కీ ఫీచర్స్. ఇక్కడ సెల్ఫ్ తీసుకుంటున్నాను, రెగ్యులర్ తీసుకుంటున్నాను, లిమిటెడ్, రెగ్యులర్ ఇన్కమ్, సింగిల్ పే. ఓకే. ఇక్కడ ఏంటంటే మిస్టర్ అని తీసుకుంటున్నాను. జెండర్ వచ్చేసి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఒక 80 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి తీసుకుంటున్నాను. 45 పైన వచ్చేటట్టు 45 ఇయర్స్ ఏజ్ క్యాండిడేట్స్కి నేను ఇలిస్ట్రేషన్ తీస్తున్నాను. ఎందుకంటే 12 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ మాత్రమే మనం పెట్టుకోవచ్చు.
ఇక్కడ ₹1,00,000 ప్రీమియం పెడుతున్నాను ఫస్ట్. ఇక్కడ మనకి పీపీటీ 12 ఇయర్స్ పాలసీ టర్మ్ 14th ఇయర్ నుంచి పాలసీ టర్మ్ 14 ఇయర్ పెడుతున్నాను. 13, 14 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం వెయిట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువొస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఆ వెయిటింగ్ పీరియడ్ వరకు ఉంటుంది. ఇన్కమ్ టర్మ్ వచ్చేసి నేను 30 ఇయర్స్ పెడుతున్నాను. 35 కూడా పెట్టుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? ఇంకా రైడర్స్ ఇవన్నీ ఇన్ని రైడర్స్ ఉంటాయి. మనం దీంట్లో మేజర్‌గా యూజ్ చేసేది ఏంటంటే టర్మ్ బూస్టర్ అనే రైడర్, అంటే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేది. తర్వాత పర్మనెంట్ డిజబిలిటీ. తర్వాత యాక్సిడెంటల్ డెత్. తర్వాత బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఈ విధంగా రైడర్స్ ఈ 4 మాత్రం యాడ్ చేయాలి. ఈ యాస్పి క్యాష్, క్రిటి క్యాష్, హెల్త్ బడీ ఇవన్నీ కూడా మనం అడిషనల్ అనమాట. కస్టమర్ కావాలంటే యాడ్ చేయొచ్చు. ఈ 4 రైడర్లు యాడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్స్‌కి. ఇదొక్కటి స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత రిటర్న్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మ్యాచ్ అయితే నేను చెప్తాను. ఓకేనా? ఇంకా మీరు కొంచెం వెయిటింగ్ పీరియడ్ చేస్తా అంటే ఇంకా బెటర్ రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు, నేను ప్రీమియం పేమెంట్ టర్మ్ అది ప్రీమియం ఒకటి చేంజ్ చేస్తున్నాను. 2 lakhs పెడుతున్నాను. ఓకేనా? అన్నీ సేమ్ ఉన్నాయి. ప్రీమియం 2 lakhs పెడుతున్నాను. పీపీటీ, పీటీ సేమ్ పెడుతున్నాను. మనకి ఇదేంటంటే అప్డేట్ కావట్లేదు. ఇప్పుడు అప్డేట్ అయింది. జస్ట్ మనకి రైడర్స్ అన్నీ ప్రీమియం మార్చినాం కాబట్టి ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత టర్మ్ బూస్టర్ టర్నల్నెస్ కూడా ఇవ్వాలి. 22 lakhs కవరేజ్ ఉంటుంది. తర్వాత పర్మనెంట్ డిజబిలిటీ రైడర్ కూడా యాడ్ చేసినాను. యాక్సిడెంటల్ డెత్ ఒక్క రైడర్ ఇవ్వడానికి రాదు, యాక్సెస్ ఉండదు. అందుకని పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్ రైడర్ 2 సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇదొకటి స్క్రీన్ షాట్ తీయండి. ఏదైనా ఏజ్‌ని బట్టి కొంచెం రైడర్ ప్రీమియం అనేది అడ్జస్ట్‌మెంట్ అయితుంది. ఒక 10%, 15% కట్టుకుంటే రైడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేజర్‌గా ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్, ఎక్కువ బెనిఫిట్స్ ఉండే రైడర్స్. క్లోజ్ చేయండి. ఎక్కువ బెనిఫిట్స్ ఉండే రైడర్స్ అన్నమాట ఇవన్నీ. టర్మ్ బూస్టర్ ఒకటి, బీపీఆర్ రైడర్ ఒకటి,
ఏడీ ఒకటి, ఏటీపీడీ ఒకటి. 4 రైడర్లు యాడ్ చేసుకోవడం వల్ల హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. రిటర్న్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 2,45,000 వస్తుంది. బట్ అతను 3 lakhs ఎందుకు పెట్టాడు అనేది ఏందంటే మనకి ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది చూసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ అనేది 3 lakhs రిటర్న్స్ రెగ్యులర్గా రావాలంటే నీకు వెయిటింగ్ పీరియడ్ 5 years వెయిట్ చేయాలి. 17th year నుంచి పెట్టండి. రైడర్స్ అన్ని మీరు కావాలంటే యాడ్ చేయండి. రైడర్స్లలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. రిటర్న్స్ చూడండి మనకి ఇదో 2,99,740 రూపీస్ రెగ్యులర్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఎన్ని ఇయర్స్? నెక్స్ట్ 30 years ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ 24 lakhs వస్తుంది. ఈ విధంగా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఆ 2 పిక్లకి ఈక్వలెంట్గా ప్రీమియమ్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. ఒక 2-3 minutes బెనిఫిట్ చెప్తాను. రేపు దీనిల గురించి పీడిఎఫ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఇంకొక వీడియో చేసినంటే FG ప్లస్ పాలసీ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసాను కదా, ఆ స్క్రీన్ షాట్ల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 lakh రూపీస్ది చూడండి. ఫస్ట్ అన్ని రైడర్స్ యాడ్ చేసినాం కాబట్టి 15% రైడర్స్ ప్రీమియం యాడ్ చేసుకోమని చెప్పాలి. ఇక్కడ చూడండి 1 lakh 12 years 12 lakhs మనం పే చేసినాము. దాని తర్వాత 13th year 14th year నుంచి 1,22,000 రిటర్న్స్ వచ్చింది. ఇది రిటర్న్ సంబంధి 1,22,200 ఇంకా 200 ఎక్స్ట్రానే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది ఒకటి. దాని తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ టోటల్ ఇన్కమ్ 36 lakhs, మెచ్యూరిటీ అమౌంట్ 12 lakhs, ఓవరాల్గా 48,66,000 చూపిస్తుంది. ఇదో 48,66,000 టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది కనిపించింది. అంటే దీంట్లో ఏంది 12 years పేమెంట్, 1 or 2 years వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 30 years ఇన్కమ్ పెట్టాడు. కావాలంటే ఇన్కమ్ టర్మ్ ఇంకా కొంచెం పెంచొచ్చు, ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. ఇది ఫస్ట్ పిక్కు సంబంధించిన ఇలిస్ట్రేషన్ అన్నమాట. దాని తర్వాత ఇది కూడా అంతే, 12 years పేమెంట్ది ఇది కూడా పెట్టాడు. తర్వాత 2 lakhs ప్రీమియం గురించి ఒకసారి చెప్తాను. ఇక్కడ 2 lakhs 12 years పేమెంట్ చేసిండు. స్టార్టింగ్ ఏజ్ 18 years అని పెట్టాడు. 3 lakhs రూపీస్ 30 years ఓవరాల్గా మనకి రిటర్న్స్ ఎంత వస్తున్నాయో చూపాడు. ఇది 2 lakhs ప్రీమియంది ఇంత అనమాట. 2 lakhs ప్రీమియం, 12 years పేమెంట్, 13th year 14th year వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ ఓవరాల్గా ఇంత రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట. 15th year నుంచి 2,45,940 రూపీస్ వస్తుంది. మళ్ళీ లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ చేస్తే 18th year నుంచి నీకు రిటర్న్స్ కావాలంటే 2,99,720 అంటే దాదాపుగా 1,13,00,000 వస్తున్నాయి. మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఇది 2 పిక్స్కి సంబంధించిన ఇలిస్ట్రేషన్స్ ఏ విధంగా చూడాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఇదేంటంటే చాలా బ్యూటిఫుల్ పాలసీ. ఎవరైతే నీకు 45 years పైన ఉన్నారో వాళ్ళకి ఇది గైడ్ చేయొచ్చు. రిటైర్మెంట్ గురించి పనిచేస్తుంది. 12 years పేమెంట్, ఒక 2-3 years వెయిటింగ్ పీరియడ్, వాళ్ళకు 60 years వచ్చినప్పటి నుంచి రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయొచ్చు. ఆలోపు ఏదన్నా జరిగితే బీపీఆర్ రైడర్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియం కంపెనీ కడుతుంది. రెగ్యులర్గా వచ్చే రిటర్న్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఉంటే వాళ్ళకు వస్తూ ఉంటుంది. 12 years పేమెంట్, 5 years వెయిటింగ్ పీరియడ్, 30 years ఇన్కమ్ టర్మ్ అంటే 47 years పాలసీ అనమాట. వాళ్ళు ఉన్నా లేకున్నా రైడర్స్ అన్ని యాడ్ చేసి ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడర్ యాడ్ చేసి ఇచ్చినంటే ఈ పాలసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 47 అంటే నెక్స్ట్ 30-35 years ఇన్కమ్ టర్మ్లో వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ అయిపోతుంది, మనవరాల ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది, వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అయిపోతుంది, వీళ్ళ మిస్సెస్ రిటైర్మెంట్ లైఫ్ అయిపోతుంది. ఇట్లా 3-4 రకాల అవసరాలకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది అండి ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ పాలసీ. ఓన్లీ పేమెంట్ టర్మ్ వెయిటింగ్ పీరియడ్లో మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. బట్ రిటర్న్స్ మాత్రం ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రెగ్యులర్గా 30 years వస్తూ ఉంటాయి. లాస్ట్కి మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? ఈ పాలసీ గురించి ఇంకా మీరు ఏదన్నా బెటర్గా ఆప్షన్స్ తెలిసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఆ విషయాలు కూడా అందరికీ యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి, కాల్ చేయండి, మీ సజెషన్స్ ఇవ్వండి. దానికి తగ్గట్టుగా బెటర్ పాలసీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పాలసీతోన వాళ్ళున్నా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయడమే మన మేజర్ గోల్ అనమాట దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి.